My name is Prerna Reddy. I'm a consultant audiologist at Harika ENT Care Hospital, Vanasthalipuram. ఈ రోజు మనం ఎర్లీ సైన్స్ ఆఫ్ ఆటిజం గురించి మాట్లాడుతున్నాం. ఆటిజంలో మనం ఎర్లీగా డిటెక్ట్ చేయాలంటే ఏం సైన్స్ ని మనం గమనించాలి, ఏ సైన్స్ మనకి ఇంపార్టెంట్ ఉంటాయి టు టెల్ ఓకే మన చైల్డ్ ఒక ఆటిస్టిక్ సిమ్టమ్స్ చూపిస్తున్నారు అని. Why are we talking about early signs? Because early detection the child will come under early intervention. 0 to 24 months, any intervention that happens during this period is called early intervention. And the prognosis of early intervention, మనం ఎంత తొందరగా చైల్డ్ ని డిటెక్ట్ చేస్తామో ప్రోగ్నోసిస్ డెవలప్మెంట్ అనేది అంత బాగుంటది పిల్లల్లో. సో మనం ఆటిజం ని అంత తొందరగా డిటెక్ట్ చేయడానికి ఏమేం చూడాలి మన పిల్లల్లో. 0 to 1 years ఏజ్ లో చూస్తే డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్, మనం క్రాలింగ్ కానీ వాకింగ్ కానీ బోర్ల పట్టడం కానీ ఇవన్నీ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ ఏమన్నా లేట్ గా వస్తున్నాయా, అదొక ఇంపార్టెంట్ పాయింట్. అవి ఓకే అయితే క్రాలింగ్ అని ఇంపార్టెంట్ స్టెప్ ఆఫ్ డెవలప్మెంట్ ఏమన్నా స్కిప్ అవుతున్నాడా మన కిడ్. దాని తర్వాత పువర్ ఐ కాంటాక్ట్, మనం కిడ్ వైపు మాట్లాడుతున్నప్పుడు రెస్పాన్స్ ఇవ్వడం, కళ్ళలో కళ్ళి పెట్టి చూడడం తక్కువ చేస్తున్నాడా కిడ్. మనం ఎన్నిసార్లు కిడ్ పేరు పెట్టి పిలిచినా మనని ఇగ్నోర్ చేస్తున్నట్టు లేదా రికగ్నైజ్ చేయట్లేదు అన్నట్టు. ఆల్మోస్ట్ బై 1 year of ఏజ్ పాయింటింగ్, క్లాప్ చేయడము, పాయింట్ చేయడము, లేదా మనం పాయింట్ చేస్తే ఆ ఆబ్జెక్ట్ వైపు చూడడము, ఇవన్నీ చెయ్యాలి. ఒకవేళ ఇది చెయ్యకపోతే మనం ఏం చేస్తున్నాము, మనం ఏం చెప్తున్నాము దాని మీద వాళ్ళ దృష్టి లేనట్టు మీనింగ్. సో ఇది కూడా మనం చూసుకోవాలి. చైల్డ్ ఎప్పుడైనా ఆనంతానని ఆడుకోవడము, ఈ సెల్ఫ్ ఇన్వాల్వ్, బేబీ ఒకవేళ మనతో ఇంటరాక్ట్ అవ్వకుండా సెల్ఫ్ గా ఆడుకుంటున్నాడు అంటే కూడా ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. పిలిచినా కూడా ఆయన యాక్టివిటీస్ లోనే లైనింగ్ అప్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ చేసుకోవడం, లేకపోతే వీల్స్, ఒకవేళ టాయ్లో వీల్స్ ఉంటే దాన్నే కంటిన్యూస్ గా గమనించడం చేస్తూ మన మీద దృష్టి పెట్టకపోతే మాత్రం దిస్ ఇస్ ఆల్సో వన్ సైన్. ఇంకోటి ఏంటంటే మోస్ట్ పేరెంట్స్ మాకు వచ్చి చెప్పేది అంటే 25%, లిటరేచర్ ఏం చెప్తుంది, 25% చిల్డ్రన్లో 15 months వరకు, 16 months వరకు డెవలప్మెంట్ బాగుంటుంది. 16 months నుంచి 24 months వరకు రిగ్రెషన్ అనేది చూస్తారు. వచ్చిన మైల్ స్టోన్స్ మాట్లాడడం అన్ని చేయడం కూడా రిగ్రెషన్ అనేది చూస్తారు. అవి వచ్చినాయి మళ్ళీ సడన్ గా ఆగిపోవడము. సో ఒకవేళ మీరు రిగ్రెషన్ కూడా నోటీస్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఒక స్పీచ్ లాంగ్వేజ్ పెథాలజిస్ట్ ని కలిసి ఇవాల్యుయేట్ చేసుకొని మీరు ఫర్దర్ గా థెరపీ తీసుకోవాలి. థ్యాంక్ యూ.